మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థినులకు వార్షిక క్షేత్ర పర్యటనలో భాగంగా వృక్షశాస్త్ర ఉపాధ్యాయులు డాక్టర్ హరికొండయ్య పర్యవేక్షణలో సిద్ధవటం పరిసర ప్రాంత వ్యవసాయ శాఖ పొలాలు మట్టిరాజుల కోట పర్యటించి అక్కడ పెరిగే వివిధ రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు. పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిమిత్తం కొన్ని ఔషధ మొక్కలు కొమ్మలను హెర్బేరియం కోసం సేకరించారు. వృక్షశాస్త్రం గురించి తరగతి గదిలో విని ప్రకృతిలో మొక్కలను పరిశీలించడం వలన సబ్జెక్టు మీద బాగా అవగాహన కలిగిందని విద్యార్థులు తమ అనుభవాన్ని తెలియజేశారు. ఈ నాలెడ్జ్ వారికి మార్చిలో జరగబోయే పబ్లిక్ పరీక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వృక్షశాస్త్ర ఉపాధ్యాయులు డాక్టర్ హరికొండయ్య తెలియజేశారు. మనకి ఇక్కడ ప్రాంతీయ భాషలో ఈ మొక్కను వయ్యారి బామ చెట్టు లేదా కాంగ్రెస్ గడ్డి అంటారు. ఇది కలుపు మొక్క, ఎక్కువ పొలాల్లో రైతులకు ఎక్కువ ఇబ్బంది పెట్టే మొక్క. ఇది సిద్ధవటం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్లస్ నుంచి వచ్చాము. ఇక్కడ మేము కోటలో ఉన్న పొలాల్లో చాలా రకాల మొక్కలు సేకరించాము. చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఇవి. మేము ఈ పబ్లిక్లో సబ్మిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. మేము మా సార్ వాళ్ళు వచ్చాము, సేకరించాము. దీన్ని ఫీల్డ్ వర్క్ అంటారు. మేము మా స్టూడెంట్స్ అందరం వచ్చాము. మేము జెడ్పీ హై స్కూల్ సిద్ధవటం జెడ్పీ హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ను మా ప్రధానోపాధ్యాయుల అనుమతితో ఈరోజు ఫీల్డ్ ట్రిప్ రావడం జరిగింది. ఈ ఫీల్డ్ ట్రిప్కి వచ్చిన తర్వాత ఈ సిద్ధవటం కోటలో చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి వివిధ రకాల మొక్కలను పరిశీలించడం అయింది. ఈ మొక్కలు పరిశీలించి వాటిని మా విద్యార్థులు సేకరించి కొన్ని హెర్బేరియం తయారు చేసుకొని రేపు వచ్చేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో వాటిని సబ్మిట్ చేయడానికి, హెర్బేరియం తయారు చేయడానికి ఇక్కడ అంతా వచ్చి వివిధ మొక్కలను కలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ముఖ్యంగా ఈ సిద్ధవటం కోటలో మేము పరిశీలించినటువంటి మొక్కల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఒక ఔషధ మొక్క మేము చూడడం జరిగింది. ఇది వచ్చేసి కొండపిండి ఆకు అంటారు దీన్ని. ఇది కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్కు అద్భుతమైనటువంటి మెడిసిన్. ఇది కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ ఎంత సైజు ఉన్నా కానీ కరిగిపోతాయి. ఈ మొక్కలంటే మా విద్యార్థినులు సేకరించారు. వాటంటే ఈరోజు తీసుకెళ్ళి మళ్ళా కాలేజీలో వాటిని కరెక్ట్గా అమరిక చేసి వాటిని ప్రిజర్వ్ చేసి హెర్బేరియం షీట్లో అంటించి ఎగ్జామినేషన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది.